ఈరోజు మనము 2 డిజిట్ మల్టిప్లికేషన్ ట్రిక్ 2 నేర్చుకోబోతున్నాం. రూల్ ఏంటంటే వన్స్ ప్లేస్ షుడ్ బి ద సేమ్ నెంబర్, టెన్స్ ప్లేస్ షుడ్ బి 10 వెన్ యాడెడ్. అంటే వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్స్ 2 నంబర్స్ సేమ్ ఉండాలి. టెన్స్ ప్లేస్లో ఉన్న 2 నంబర్స్ యాడ్ చేస్తే 10 రావాలన్నమాట. ఈ రూల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ వర్తిస్తుంది. చూద్దాం ఎగ్జాంపుల్. 36 into 76. చూడండి, మన రూల్స్ వచ్చేసి వన్స్ ప్లేస్లో 2 నంబర్స్ సేమ్ ఉన్నాయి. టెన్స్ ప్లేస్లో నంబర్స్ 2ని యాడ్ చేస్తే 10 అవుతుంది. 7 + 3 10. ఈ రూల్ ఇక్కడ వర్తిస్తుంది. 6 6 ఏ విధంగా చేయాలంటే 6 6 36. ఇక్కడ 7 3 21. 21కి మనం ఇక్కడ ఏం చేయాలంటే 21కి ఈ 6ని యాడ్ చేయాలి. 6ని యాడ్ చేసి ఇక్కడ ఆన్సర్ రాయాలి. 7 3 21 + 6 27. ఆన్సర్ వచ్చేసి 2736 అన్నమాట. చూద్దాం, ఇంకో ప్రాబ్లం చూద్దాం. 43 into 63 తీసుకుందాం. ఇక్కడ చూడండి, వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ సేమ్ ఉన్నాయి. టెన్స్ ప్లేస్లో 2 నంబర్స్ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 6 + 4 10. కాబట్టి ఇక్కడ ఈ రూలు వర్తిస్తుంది ఇక్కడ. అయితే మనము ఇప్పుడు చూడండి, వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ని మనం డైరెక్ట్గా ఇంటూ చేయాలి. 3 into 3 3 3 9. 9 కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నప్పుడు మనం 0 9 అని రాసుకోవాలి. తర్వాత 6 4 24. 24కి ఏం చేయాలి, ఇక్కడ 3ని యాడ్ చేసి రాసుకోవాలి. 24 + 3 27. ఆన్సర్ వచ్చేసి 2709. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 87 into 27. చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ ఏమి ఉన్నాయి. తర్వాత టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలనుకున్నాం కదా. 8 + 2 10 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ట్రిక్ చూడండి. 7 7 49. 8 2 16. ఈ 16కి ఏం చేయాలి, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7ని యాడ్ చేసుకోవాలి. 16 + 7 హౌ మచ్ 23. ఆన్సర్ వచ్చేసి 2349. ఈ విధంగా మనం ఈ ట్రిక్ని ఉపయోగించి 2 డిజిట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. వీటి వలన పిల్లలకు మనం 2 డిజిట్స్ నేర్పేటప్పుడు మనం ఇవి వేసి ఈ మోడల్ ఇచ్చి ఆన్సర్స్ మనం డైరెక్ట్గా మనం కరెక్షన్ చేయొచ్చు అన్నమాట. అంటే వితౌట్ పెన్ పేపర్ లేకుండానే మనం ఆన్సర్ చెప్పవచ్చు. థ్యాంక్ యూ.